హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం సైకాలజీ బిట్స్ అనేటటువంటి ఒకసారి చూద్దాం. 120 బిట్స్ అనమాట ఇవి. అంటే 2024లో జరిగిన ఫిబ్రవరిలో జరిగినటువంటి 29th డేట్ని జరిగిన సెషన్ 1 అండ్ సెషన్ 2, అదేవిధంగా మార్చ్ 1న జరిగినటువంటి సెషన్ 1 సెషన్ 2లో చూసుకున్నట్లయితే సైకాలజీ నుంచి ఏ చాప్టర్స్ నుంచి ఎలాంటి బిట్స్ వస్తున్నాయి అనేటటువంటి ఒకసారి చూసేద్దాము. ఇక్కడ ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి. ఈ పెంపక శైలి నుంచి ఒక బిట్ ఇస్తున్నారండి. ఇక్కడ ఫస్ట్ బిట్ చూస్తే ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సాధికారతత్వ పెంపక శైలి. నెక్స్ట్ వన్, అభ్యసనం జరిగేటటువంటి కాలము. అభ్యసనం జరిగేటటువంటి కాలము. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా అభ్యసనం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే అభ్యసనం అనేటటువంటిది నిరంతర ప్రక్రియ కాబట్టి. ఎప్పుడూ కూడా అభ్యసనం అంటే ఏంటి? ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం, చదువుకోవడం అనేటటువంటిది కాదు అభ్యసనం. అభ్యసనం అంటే ఏదైనా శాబ్దిక కానీ అశాబ్దిక కానీ ఏదైనా మనం నేర్చుకోవడాన్నే అభ్యసనం అని చెప్తారనమాట. నెక్స్ట్ వన్, బెదిరించడం అనేటటువంటిది ఇది ఒక మానసిక పీడనం, మానసికానికి సంబంధించినదన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో స్వీయ వనరులు ఏవి? స్వీయ వనరులు అంటే తనంతట తానుగా నేర్చుకోవడానికి ఉపయోగపడేటటువంటివి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రజ్ఞ మరియు ఆలోచన. నెక్స్ట్ వన్, మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం ఏమిటి? దాని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. పిల్లల యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చడం కోసం. నెక్స్ట్ బిట్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడేటటువంటి దశ ఎప్పుడు? వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం LIP లిప్ అనగానేమి? అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేది. అనువంశికంగా వస్తుంది, అలాగే శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సహజ సామర్థ్యాలు. నెక్స్ట్ వన్, పిల్లలలో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు ఏం చేయాలి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రత్యక్ష అనుభవాలను కలిగించాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి. నెక్స్ట్ వన్, EL థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి ప్రజ్ఞా సిద్ధాంతం, ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం పేరేంటి? బహుకారక సిద్ధాంతం. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థినిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పమనడం. అంతఃపరిశీలన పద్ధతి. తన గురించి తానకి చెప్పడం అంతఃపరిశీలన పద్ధతి. నెక్స్ట్ వన్, ICT మీన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్, మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునేటటువంటి రక్షణ తంత్రం ఏమిటి? హేతుకీకరణం. సమర్థించి చెప్పుకోవడం అనేటటువంటిది అక్కడ కీవర్డ్. నెక్స్ట్ వన్, కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. అభ్యసన కేంద్రీకృత నమూనా. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అభ్యసన కేంద్రీకృత నమూనా. నెక్స్ట్ వన్, ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందుతాయి.
ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, భావావేశ రంగము. నెక్స్ట్ వన్, సీయింగ్ ఏ రోప్ అండ్ ఫియరింగ్ ఇట్ యాజ్ స్నేక్ ఈజ్. అంటే తాడును చూసి పాము అని భయపడడం, తాడును చూసి పాము అని భయపడడం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, భ్రమ. ఇది ఒక భ్రమ. నెక్స్ట్ వన్, పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఏమంటారు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, శ్రమించడం న్యూన్యత అంటారు. శ్రమించడం న్యూన్యత. వైగాట్స్కి అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. వైగాట్స్కి యొక్క అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ వన్, బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది. పూర్వ చర్యాత్మక దశ. నెక్స్ట్ వన్, టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిటిపి పనిచేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. అక్కడ కంప్యూటర్కి టైపింగ్కి రిలేషన్ ఉంటుంది కాబట్టి అది అనుకూల బదలాయింపే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ టైపింగ్కి అక్కడ టైపింగ్కి రిలేషన్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వన్, స్కిన్నర్ ప్రకారం పిల్లల భావనను వీటి ద్వారా నేర్చుకుంటారు. అనుకరణ మరియు పునర్బలనం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించేటటువంటి విధానం. ఈ నియమానికి ఉదాహరణ. విచక్షణ నియమము. నెక్స్ట్ వన్, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఉచిత మరియు అందుబాటులో ఉండేటటువంటి అభ్యసన సామగ్రిని అందించడం. ఉచితము మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామగ్రిని అందించడమే ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం. నెక్స్ట్ వన్, కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాస్త్రం ఎంత? కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత? ఆప్షన్, మనకి కోబిన్ అని ఇచ్చినట్లున్నారు కదండి, అయినా కోబిన్ కాదు, మనకి కోబిన్ దగ్గరే మనకి మెథడాలజీలో కోబిన్ దగ్గరే ఉంటుంది 83 అనేది. చూడడం ద్వారా 83, వినడం ద్వారా 11, స్పర్శ అవన్నీ మనకు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రక్షేపణ పరీక్ష. క్రింది వానిలో ప్రక్షేపణ పరీక్ష. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, ఇతివృత్త గ్రాహిక పరీక్ష. నెక్స్ట్ వన్, వీరికి విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, స్వల్ప బుద్ధిమాంద్యులు. వీళ్ళకి కొంచెం నేర్పితే వీళ్ళు నేర్చుకుంటారు అనేటటువంటి విద్య నేర్వగల మానసిక వికలాంగులు. ఇంకా పూర్తిగా తీవ్ర బుద్ధిమాంద్యత అనుకోండి, వాళ్ళు పూర్తిగా ఇంకా నేర్చుకోవడానికి పనికిరారు. కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితము. కార్యక్రమయుత అభ్యసనం అనేది దేనిది? కార్యసాధక అభ్యసనం, స్కిన్నర్. నెక్స్ట్ వన్, విద్యార్థుల యొక్క పనితీరును మెరుగుపరచడానికి చేసేటటువంటి మదింపు. పనితీరును మెరుగుపరచడం కోసం అంటే అభ్యసనం కొరకు మదింపు అంటారు దాన్ని. అభ్యసనం కొరకు మదింపు. నెక్స్ట్ వన్, మొదట పిల్లవాడు వస్తువులను పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలగడంలో వికాస సూత్రం ఏమిటి? వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్ వన్, స్మృతిపై ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? హెబ్బింగ్హాస్.
ఓకే అండి, నెక్స్ట్ పేపర్ చూద్దాం. 29 సెషన్ 2 అండి పేపరు. మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించేటటువంటి పద్ధతి ఏది? మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా వాడే పద్ధతి ఏదంటే ప్రశ్నావళి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. WC బాగ్లే ప్రకారం వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది. వేటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. పాఠశాల వసతులు మరియు వికాసము. పాఠశాల వసతులకి మరియు వికాసానికి మధ్య సహసంబంధ గుణకం ఉంటుంది. నెక్స్ట్ వన్. మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే దాన్ని ఏమంటారండి? మనలో ఉండేటువంటివి మనకు తెలియడమే ఆత్మభావన. సగటు ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? సగటు ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 90 నుంచి 110. 90 నుంచి 110. నెక్స్ట్ వన్. ఈ క్రీడను పిల్లవాని యొక్క మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చును. సమాంతర క్రీడ. సమాంతర క్రీడ సాంఘిక కృత్యము అన్నారు అంటే ఇది సమాంతర క్రీడ అవుతుంది. ఈ ఫస్ట్ది మొదటి కృత్యం అయితే మొదటి కృత్యం ఏది అంటే మొదటి కృత్యం ఏ క్రీడ అంటే ఏకాంతర క్రీడే, కానీ ఇందులో సాంఘికత కనిపించదు, తనంతట తాను ఆడుకుంటాడు కాబట్టి. నెక్స్ట్ వన్. వీరికి బోధించడానికి సంజ్ఞాభాషను ఉపయోగిస్తారు. సంజ్ఞాభాషను ఎవరిని బోధించడానికి ఉపయోగిస్తారు? వినికిడి లోపం గలవారికి. ఎందుకు? మాటల వాళ్ళకి వినిపించవు కాబట్టి. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఉపయోగిస్తున్నటువంటి సమగ్ర తరగతి పరిశీలనా సాధనం. సమగ్ర తరగతి పరిశీలనా సాధనం ఏది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. టీచ్ టూల్. టీచ్ టూల్. ఓకేనండి. సమగ్ర తరగతి పరిశీలనా సాధనం ఏదంటే టీచ్ టూల్. నెక్స్ట్ బిట్. ఇంద్రధనస్సులోని రంగులను విబ్జిఆర్లా గుర్తించుకునేటటువంటి పద్ధతి ఏది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. కొండ గుర్తులు. వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది? వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. వైఖరులు అత్యంత స్థిరమైనవి. వైఖరులు అనేటటువంటివి అత్యంత స్థిరమైనవి. నెక్స్ట్ బిట్. ఒక వ్యక్తికి కానీ వస్తువుకు కానీ పరిస్థితికి కానీ సంబంధించిన సాధారణమైనటువంటి అవగాహనను ఏమంటారు? సాధారణమైన అవగాహననే భావన అంటారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. NCF 2005 మార్గదర్శక సూత్రం ఏమిటి? NCF 2005 యొక్క మార్గదర్శక సూత్రం ఏమిటి? అది పాఠ్య సహపాఠ్య అంటదమ్మా. మార్గదర్శక సూత్రం ఏంటంటే పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్య అంటే పర్యావరణము, బయట ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని కూడా విద్యార్థి నేర్చుకోవాలి అని. పాఠశాల బయట జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానిస్తూ నేర్చుకోవాలి అంటదన్నమాట. నెక్స్ట్ వన్. ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరి మాత్రమే సంగీతంలో రాణించడానికి గల కారణం ఏమిటి? వాళ్ళ స్పెషాలిటీ ఎందుకు వచ్చింది? వాళ్ళ యొక్క సహజ సామర్థ్యము. సహజ సామర్థ్యం అనేది ఏదైనా నేర్చుకోవడానికి సంబంధించి డిఫరెన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్. అభ్యసించడానికి శిక్షణ ఇచ్చారు. అక్కడ శిక్షణ ఇచ్చినా సరే వాళ్ళలో తేడా ఎందుకు వచ్చిందంటే సహజ సామర్థ్యం అనేటటువంటి క్వాలిటీ లేదు. ఆ క్వాలిటీ ఆల్రెడీ వాళ్ళలో ఉందనుకోండి, అనువంశికంగా వస్తే వాళ్ళకి శిక్షణ ఇచ్చినట్లయితే వాళ్ళు రాణిస్తారు అని అర్థం. పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు. అనుభవము మరియు అనుకరణ అవుతుంది. అనుభవము మరియు అభ్యాసం అవుతుంది. ఇక్కడ నిబంధన కూడా అవుతుంది. ఇక్కడ 1 or 4 అనేటటువంటిది మనకి కీలో ఇవ్వడం జరిగింది. అనుభవము మరియు అనుకరణ అంటే అనుకరణ అనేటటువంటిది. నెక్స్ట్ అనుకరణ మరియు నిబంధన. ఓకేనండి. నెక్స్ట్ వన్. ఎలక్ట్రా కాంప్లెక్స్
ఎలక్ట్రా కాంప్లెక్స్ను ఈ మనోలైంగిక వికాస దశగా గమనించవచ్చు. ఎలక్ట్రా కాంప్లెక్స్ దేనికి సంబంధించిందమ్మా? శిశ్న దశ. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులను అందించడానికి సాధారణంగా ఉపయోగించేటటువంటి జాతీయ వేదిక ఏది? ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సు అందించడానికి ఏది అంటే స్వయం అనేటటువంటి జాతీయ వేదిక, ఇది ఐసిటి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఏది? కేంద్రీకృత పద్ధతి ఏది? ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఏది? ప్రదర్శన పద్ధతి. ఇదొక్కటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. నెక్స్ట్ వన్, మురళి తన క్లాస్మేట్స్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మురళి యొక్క సమస్య ఏమిటి? ప్రవర్తనకు సంబంధించిందన్నమాట. నెక్స్ట్ వన్, విద్యార్థి చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం ఏది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. పిల్లల పరిశీలన అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు అనేది సరికాదన్నమాట. ఎందుకంటే చామ్స్కీ ఏం చెప్తారు? అనుకరణ పరిశీలనతో సంబంధం లేదు, ఆల్రెడీ వాళ్ళ మెదడులోని ఎడమ మస్తిష్క గోళంలోని బ్రోకా అనే ప్రాంతంలో ఆల్రెడీ భాషకు సంబంధించినటువంటి ఇది ఉంటాయి అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ చామ్స్కీ ప్రకారం ఏంటంటే భాష అనేది పరిశీలన ద్వారా రాదు, అనుకరణ ద్వారా రాదు. అందుకే ఇక్కడ సరికాని ప్రవచనం ఏమవుతుందంటే ఆప్షన్ 1 అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, బోధనా తరగతి దశలలో ప్రణాళిక దశ ఏది? బోధనా దశలలో ప్రణాళిక దశ పూర్వ చర్యాత్మక దశ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రాథమికమైనటువంటి అవసరం ఏది? ప్రాథమిక అవసరం ఏది? నిద్ర అనేటటువంటిది ప్రాథమిక అవసరం. నెక్స్ట్ వన్, సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహం కానిది ఏది? నిర్బంధ వాతావరణం. పెంపక శైలిలోని తల్లిదండ్రుల యొక్క సాధారణ ప్రతిస్పందన నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే. ఇది దేనికి సంబంధించింది? నిరంకుశత్వ. అలా తల్లిదండ్రులు అలా చెప్పారనుకోండి, అప్పుడు అది దేనికి చెందుతుందంటే నిరంకుశత్వ దానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, అందులో అధికారం చలాయిస్తారు నిరంకుశత్వాలో. అందుకు ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపేటటువంటి వస్తువును ఇలా సూచిస్తారు. ఆకృతి అంటారు. నెక్స్ట్ వన్, పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం అనేది దీనికి సంబంధించినవి? విస్మృతికి సంబంధించినవి. దేనికండి? విస్మృతికి సంబంధించినవి. నెక్స్ట్ వన్, రాధ ఒక పేరా మధ్యలో కొంత వచనాన్ని చొప్పించాలనుకుంటుంది. కానీ ఆమె టైప్ చేసే కొద్దీ ఉన్న విషయం అదృశ్యమవుతుంది. దీనికి గల కారణం ఏమిటి? ఐసిటి అమ్మ. ఇది ఎందుకు అదృశ్యమవుతుంది? డాక్యుమెంట్ అనేటటువంటిది ఓవర్ టైప్ మోడ్లో ఉంది. నెక్స్ట్ వన్, కోల్బ్ అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసేటటువంటి ప్రక్రియ క్రియాశీలక ప్రయోగం. ఈ నియమం ప్రకారం పిల్లలలో ప్రేరణ కలిగించడం అనేటటువంటిది ముఖ్యము. సంసిద్ధత నియమం అనేది ప్రేరణకు సంబంధించింది. ప్రేరణ అంటే సంసిద్ధతకు ప్రేరణకు మూలం సంసిద్ధత కాబట్టి. నెక్స్ట్ వన్,
సంసిద్ధతకి మూలం ప్రేరణ. అంటే సంసిద్ధంగా వాళ్ళు ఉండాలంటే ముందు వాళ్ళలో ప్రేరణ కలిగించాలి మనం. సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవడంలో గల రక్షణ తంత్రం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఉపసంహరణ. నెక్స్ట్ బిట్. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ ఏది? చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ పూర్వ బాల్య దశ. క్రింది మార్చ్ 1 సెషన్ 1 ఒకసారి చూద్దాము. ఇక్కడ బిట్ చూసుకున్నట్లయితే సరికాని జతను గుర్తించండి అన్నారు. సరికాని జతను గుర్తించండి. ఇక్కడ పిల్లల పెంపక శైలికి సంబంధించిన బిట్ అన్నమాట. సరికానిది గుర్తించమన్నారు. ఇక్కడ ఆప్షన్ 1 అనేది సరికాదు. నెక్స్ట్ చూడండి, సాధికారతత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది, ఇక్కడ ఉండదని ఇచ్చారు కాబట్టి సరికాదన్నమాట. నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలో ఎలా ఉంటుందంటే, నిరంకుశత్వం అంటే తల్లిదండ్రుల అథారిటీ ఎక్కువగా ఉంటుంది, పిల్లల్ని అధికంగా నియంత్రిస్తారు. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లల ఆలోచనలను అంగీకరిస్తారు. జోక్యరహిత పిల్లల పెంపక శైలిలో పిల్లలను తక్కువగా స్వీకరిస్తారన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ బిట్. పరిపక్వం అంటే జీవి యొక్క జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అని అన్నవారు ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రైగ్. అది నిర్వచనం. నెక్స్ట్ వన్. వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది ఏది? వికాస సూత్రాల్లో తప్పుగా రాయబడినది ఏది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది వికాసం అనేది సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు వెళ్తారు తప్ప నిర్దిష్టం నుంచి సాధారణానికి కాదు. నెక్స్ట్ బిట్ చూద్దాం. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. ఏ పదాన్ని అండి ఉపయోగించలేదు ఆయన? స్కఫోల్డింగ్ అనేటటువంటిది ఉపయోగించలేదు. ఇది వైగాట్స్కిది కాబట్టి. నెక్స్ట్ వన్. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి యొక్క ఆఖరి దశలో ఎదుర్కొనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? ఆఖరి దశ, చివరి దశ. సమైక్యత, నిరాశ. నెక్స్ట్ బిట్. పిల్లలలో వైయక్తిక భేదాలకు గల కారణం ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అనువంశికత మరియు పరిసరాలు రెండూ కూడా వైయక్తిక భేదాలకి కారణాలే. నెక్స్ట్ వన్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? గార్డెనర్. నెక్స్ట్ వన్. సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండేటటువంటి ఆలోచన రకం ఏమిటి? ఎటువంటి ఆలోచన అనేటటువంటిది ఉంటుంది సృజనాత్మకత కలిగిన వారిలో? విభిన్న ఆలోచన ఉంటుంది. విభిన్నంగా ఆలోచించడమే సృజనాత్మకత. సమైక్య ఆలోచన అయితే ప్రజ్ఞ. నెక్స్ట్ వన్. అచేతన ప్రవర్తనను అంచనా వేసేటటువంటి పరీక్షలు ఏమిటి? ప్రక్షేపక పరీక్షలు. ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. రెండూ కూడా మైనస్సే. అంటే మైనస్ అనేటంటే ఏంటి? పరిహారం అన్నమాట. పరిహార అవుతుంది ఆన్సర్. రెండు మైనస్లే. రెండు ఇష్టం లేకపోతే పరిహారం. మనోవైజ్ఞానిక ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరు? విల్హెమ్ వూంట్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏమిటి? వ్యాయామం. గెస్టాల్ట్ అనగా ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సమగ్రాకృతి. గెస్టాల్ట్ అనగా అర్థం ఏంటంటే సమగ్రాకృతి. నెక్స్ట్ వన్. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు ఏమిటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. తాదాత్మీకరణం మరియు అంతరీకరణం. నెక్స్ట్ వన్. ఈ రకం యొక్క స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు.
ఏ స్మృతి అండి ఇది? విద్యార్థి అవగాహన చేసుకోవడం మరియు గుర్తుంచుకోవడం, తార్కిక స్మృతి. నెక్స్ట్ వన్, సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. సాఫ్ట్ బాల్ బాగా ఆడడం వచ్చు అనుకోండి, క్రికెట్ కూడా ఆడడం నేర్చుకున్నాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు, దీనికి రిలేషన్ ఉంటుంది కాబట్టి అనుకూల బదలాయింపు. నెక్స్ట్ వన్, జెడ్పీడి అనగా, జెడ్పీడి వైగోట్స్కి సిద్ధాంతంలో వస్తుంది కదండి మనకి. జెడ్పీడి అనగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్, యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? అనే గ్రంథంలో వివరించబడినటువంటి అభ్యసన సిద్ధాంతం ఏమిటి? ఎత్నదోస్ అభ్యసన సిద్ధాంతం, థార్న్డైక్. నెక్స్ట్ వన్, శీలస్థాపన, గ్రహించడం అనేటటువంటివి ఈ రంగానికి చెందుతాయి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. భావావేశ రంగము. నెక్స్ట్ వన్, వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించడంలో గల ప్రత్యక్ష, అంటే అలా చుక్కలు ఉండేటటువంటి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించుటలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏమిటి? దానినే పూరణ నియమము లేదా సామీప్య నియమము, రెండు కూడా ఆప్షన్స్ అన్నమాట, ఆన్సర్ అంట మనకి గవర్నమెంట్ కీ ప్రకారం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మానసిక వికలాంగులకు ఇచ్చేటటువంటి పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చిరునవ్వు. నెక్స్ట్ వన్, ప్రాజెక్టు పద్ధతి అనేటటువంటిది దీనిపై ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్టు పద్ధతి వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్, కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. ప్రయోగ పరిశీలన అంటారు. నెక్స్ట్ బిట్, 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో ముందుగానే తెలుసుకుంటకు కావలసినటువంటి మార్గదర్శకత్వం. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకుంటకు, అది విద్యాపరమైన అన్నమాట, ఉద్యోగానికి కాదు కదా, విద్యాపరమైన మార్గదర్శకత్వం అవుతుంది. దీక్ష యొక్క పూర్తి రూపం ఏమిటి? దీక్ష యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్, ఫర్ నాలెడ్జ్ షేరింగ్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అప్లికేషన్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఏమిటి? ఎంఎస్ ఆఫీస్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటమ్మది? ఎంఎస్ ఆఫీస్ అన్నమాట అప్లికేషన్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ బిట్, 1 యోటాబైట్ అనేది దీనికి సమానం. 1024 జీబీలకి సమానం. నెక్స్ట్ వన్, యాజ్ పర్ RTE 2019 the number of teaching hours for 6 to 8 classes in an academic year. అంటే RTE యాక్ట్ 2019 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధన గంటలు ఎన్ని గంటలు బోధించాలి? 1000 గంటలు బోధించాలి. పరిదినాలు అయితే తెలుసు కదా, 220 పని దినాలు, 1000 గంటలు బోధించాలి. నెక్స్ట్ వన్, ఎన్పిఈ 2020 ప్రకారం, నూతన విద్యా విధానం 2020 ప్రకారం 1-2 తరగతులు దీని కిందకి వస్తాయి. 1-2 తరగతులు అనేవి దేని కిందకండి వస్తాయి? పునాది పూర్వక స్థాయి కిందకి వస్తాయి. నెక్స్ట్ వన్, సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. ప్రజాస్వామ్య నాయకత్వం. ఓకేనండి, ఇది నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ మార్చి 1న జరిగినటువంటి సెషన్ అండి. మార్చి 1న జరిగింది.
అన్వేషణ వయసుగా పేర్కొనేటటువంటి దశ ఏది? అన్వేషణ వయసుగా పేర్కొనేటటువంటి దశ ఏది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, పూర్వ బాల్య దశ. నెక్స్ట్ వన్, క్రింది వానలో అంతర్గత ప్రేరణ ఏది? అంతర్గత ప్రేరణ తనంతట తనకే ప్రేరణ పొందేటటువంటిది. స్వయం సంతృప్తి. నెక్స్ట్ వన్, పరస్పర చర్యాత్మక దశలో జరిగేటటువంటి కార్యక్రమం ఏమిటి? విషయ వివరణ. నెక్స్ట్ వన్, వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించేటటువంటి సామర్థ్యం ఏమిటి? దేన్ని పరీక్షించవచ్చు వ్యాసరూప ప్రశ్నల ద్వారా? పునఃస్మరణను పరీక్షించవచ్చు. నెక్స్ట్ వన్, భాషా వికాసం మొదటి కేరింతలు ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణకు దారితీయడాన్ని సూచించేటటువంటి వికాస నియమం ఏమిటి? ఒక ఖచ్చితమైన నమూనాను పాటించడం, ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జ్ఞానాత్మక రంగంలో అత్యున్నతమైనటువంటి స్థాయి లక్ష్యం ఏది? అత్యున్నతమైనది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. దీన్ని అత్యున్నత స్థాయి అంటారు. ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేటటువంటిది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అభ్యాసక కేంద్రీకృత నమూనాలో ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉంటాడు. నెక్స్ట్ వన్, వీటి ద్వారా లేదా దీని ద్వారా భావనలను పొందలేము. కంఠస్థీకరణం ద్వారా భావనల్ని పొందలేము. భావనలు పొందాలంటే అవగాహన చేసుకోవాలి. పోలికలు ఇది అవగాహన, ఉదాహరణ చెప్పడం అవగాహన, ఆవిష్కరణలు అవగాహన, కంఠస్థం అన్నది కాదు. ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల యొక్క ఆలోచన చూపిస్తున్నాడు కదండి, పిల్లలు కూడా చూస్తున్నారు కదా, సో మూర్త ఆలోచన. నెక్స్ట్ వన్, ఉద్దీపనలు పునర్బలనం కారకాలుగా పనిచేసేటటువంటి అభ్యసన సిద్ధాంతం ఇది. పునర్బలనము ఇది కార్యసాధక సిద్ధాంతం. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్, విద్యార్థి తన చదువులపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చేటటువంటి మార్గదర్శకత్వాన్ని ఏమంటారు? చదువుకు సంబంధించింది. కానీ విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు విద్యావిషిక మార్గదర్శకం అనేది పై చదువుల కోసం. ఇక్కడ విద్యార్థి తన చదువులపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చేది వ్యక్తిగత మార్గదర్శకత్వం అంటారు దాన్ని. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని ప్రవచనం ఏది? క్రింది వానిలో సరికాని ప్రవచనం ఏది? ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి దారితీస్తుంది అనేది మాత్రం కాదు. నైతిక వికాసానికి చెందినది అయితే కాదు. ప్రజ్ఞా వికాసం అనేది నైతిక వికాసానికి ఎందుకు చెందుతుంది? నెక్స్ట్ వన్, వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు. నెక్స్ట్ వన్, సైకిల్ తొక్కడానికి కావలసినటువంటి కారకాలు ఏమిటి? సైకిల్ తొక్కాలంటే తనకి ఏం కావాలి? పరిపక్వత. ఆ టైంకి పుట్టిన పిల్లలకి సైకిల్ తొక్కగలడా? తొక్కలేడు. సో తనకి సరైన వయసు రావాలి, అదే పరిపక్వత అంటే. అభ్యసనం పరిపక్వతతో నేర్చుకుంటే, అభ్యసనం అంటే అప్పుడు నేర్చుకోగలిగితే, సరైన వయసు వచ్చినప్పుడు నేర్చుకుంటేనే సైకిల్ తొక్కగలడనమాట. నెక్స్ట్ వన్, ఈ సిద్ధాంతం ప్రకారం మోటార్ కారుని బాగు చేయగలిగిన వ్యక్తే మోటార్ బోటును కూడా బాగు చేయగలగడం. దేనికి సంబంధించిందండి ఇది? సామాన్యీకరణ సిద్ధాంతం, పోలికలు. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచుకునేటటువంటి స్థితిని ఏమంటారు? అవధానాన్ని ఎక్కువ టైం నిలిపి ఉంచుకునే స్థితినే మనం అభిరుచి అంటారు. నెక్స్ట్ వన్, మంచి అభ్యసన వాతావరణ లక్షణం కానిది ఏది? మంచి అభ్యసన వాతావరణ లక్షణం కానిది ఏది? పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం అయితే కాదు, ఉండాలి. నెక్స్ట్ వన్, ఎన్పిఈ 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా ఏమిటి? 5334. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 5334.
నెక్స్ట్ వన్, పిల్లల యొక్క ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తాడు. ఏ నైతిక దశలో బేరసారాలు చేస్తాడు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి. నెక్స్ట్ వన్, పఠన సంబంధమైనటువంటి వైకల్యం ఏమిటి? పఠన సంబంధమైనటువంటి వైకల్యం ఏమిటి? డిస్లెక్సియా. ఐసీటీ మాధ్యమంగా జరిగే బోధనాభ్యసన దీనిని ప్రోత్సహించదు. నిష్క్రియాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహించదు. నెక్స్ట్ వన్, విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించేటటువంటి వేదిక. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. గూగుల్ క్లాస్ రూమ్. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి. కుంటనం అంటారు దాన్నే. ఏమంటారండి? కుంటనం. నెక్స్ట్ వన్, ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? వాటి యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం అన్నమాట. నెక్స్ట్ వన్, ఫిలిప్ ఏరిస్ ప్రకారం బాల్యం అనేది సమాజంచే ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ వన్, ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం, ఆకారం, రంగులో ఒకేలా ఉండేటటువంటి వాటిని మనం సమూహంగా గ్రహిస్తాము. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సౌమ్య నియమము. నెక్స్ట్ వన్, అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చేయడం ద్వారా అభ్యసనం. నెక్స్ట్ వన్, వస్తునిష్టత అధికంగా గల పద్ధతి ఏది? ప్రయోగ పద్ధతి. వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది. వాస్తవిక ఆధారం ఆ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. వాస్తవిక సూత్రం. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. బ్రూనర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.